गौ दरबार वारी नवा 100% आयुर्वेदिक हैंडमेड बाथ सोप। సో ఇప్పుడు రెండవది ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్లో మనం బాగా గమనిస్తే మూలానికి చికిత్స చేయాలి కదా అని ఈ మూలాన్ని తొలగించి రేపు ఇంకొక ప్రాబ్లంకి దారి తీసేలాంటి చికిత్స ఉండదు. ఆ ప్రాబ్లంని కరెక్ట్గా దాని కాజ్ని కనిపెట్టి, దాని రూట్ కాజ్ని కనిపెట్టి, దాని మూలాన్ని కనిపెట్టి, దాన్ని ఛేదించి దాంతో వ్యక్తిని సమూలంగా ఆ ప్రాబ్లం నుంచి ఇంకెప్పటికీ దానికి జోలికి వెళ్లకుండా ఉండేలాంటి ట్రీట్మెంట్ ఇస్తుంది ఆయుర్వేదం. మూలాన్ని పెరికేస్తే ఇంకేముందండి. కానీ ఆ మూలాన్ని పెరికే ప్రయోగంలో మరో కొత్త సమస్యని సృష్టించకుండా ఉండేలాంటి ట్రీట్మెంట్ని ఆయుర్వేదం ప్రిస్క్రైబ్ చేస్తుంది. అందుకే అది ఒక స్లో అండ్ స్టడీ న్యాచురల్ ప్రాసెస్. మనం అది భరించలేక మన శరీరంలో ఏదన్నా పడగానే అతలాకుతలమైపోయి వెంటనే ఏదో ఒకటి యాంటీబయాటిక్ లేకపోతే ఇంకొకటో వేసి డ్రగ్ చేసి దాన్ని తరింపాడేసి దాన్ని దాన్ని తరిమేస్తున్నామని అంటున్నాం. కానీ తరిమేయట్లేదు, దాన్ని నొక్కుతున్నాం అంతే. నీ బాడీ సిస్టమ్ని డెవలప్ చేయట్లేదు. నువ్వేం చేస్తున్నావు? మెడిసిన్ అనే దాని కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది నీ బాడీ. అది ఈరోజు మోడర్న్ సైన్స్ యొక్క విధానం ఏంటనంటే నీ బాడీని నీ కంట్రోల్లో ఉంచదు. ఆయుర్వేదం ఏం చేస్తుంది? నీ బాడీని, నీ వ్యవస్థని నీ చేతుల్లోకి తీసుకొస్తుంది. ఎలాగా? అది మందు అనేటువంటిది మనకి ఇవ్వడం ద్వారా ఆ వ్యాధిని మనం ఎదుర్కొనేదానికి మనలో శక్తిని పెంచి మనం ఎదుర్కొంటూ దాన్ని పోగొట్టుకునేటువంటి లక్షణాన్ని మనలో పెంచుతుంది. అంటే మనల్ని పెంచుతుంది ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ అనేది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు జబ్బులు అంటాం కదా, అసలు ఎన్నో జబ్బులు మనకు తెలియకుండా వచ్చి శరీరంలో మన శరీరమే దాన్ని తరిమేసి అంటే ఎదుర్కొని దాన్ని పోగొట్టుకున్నటువంటి దాఖలాలు రోజూ జరగవచ్చు, వారంలో 2 సార్లు జరగవచ్చు, ఎన్నిసార్లు జరుగుతూ ఉంటాయి. ప్రతిదానికి మనం మందులు వేయట్లేదు. కారణం మన శరీరమే ఒక ఔషధాలయం, మన శరీరమే సృష్టించుకుంటుంది. అప్పుడప్పుడు నోరు చేదుగా అనిపించి కొద్దిగా ఏదో ఏం తినాలనిపించినప్పుడు మనం ఏం చేస్తాం? కొద్దిగా మిరియాలు, జీలకర్ర అవి ఇవి పెట్టి కొద్దిగా సూపులాగా రసంలాగా అలా తాగుతాం కదా. అవన్నీ లోపలికి వెళ్ళాయి కదా. అదేం చేస్తుంది? లోపల ఏదైతే రేపుటెల్లుండిలో కొన్ని సిమ్టమ్స్ మన బాడీలో పడబోతాయో వాటిని దృష్టిలో పెట్టుకుని అది మందు కింద ఉత్పత్తి చేసి దాన్ని రానివ్వకుండా దాన్ని ఎదిరించేస్తుంది. అంటే మన బాడీనే అన్నిటికీ ప్రిపేర్ చేస్తుంది. కాబట్టి చికిత్సలో ప్రధానం ఏంటనంటే హేతు విపరే చికిత్స. అంటే మన శరీరమే రోగాన్ని ఎదుర్కొని దాన్ని దాడి చేసి దానిపైన ప్రతిదాడి చేసి మన శరీరం ఆ రోగం పైన దాన్ని సమూలంగా తరిమి కొట్టగలిగేటువంటి ఒక శక్తిని మన శరీరం పెంపొందించుకోగలిగిన రోజు మనం శక్తివంతులమవుతాం. కానీ మోడర్న్ సిస్టమ్ ఏం చేస్తుందనంటే అంత టైం ఇవ్వదు కాబట్టి అంత క్షణాల మీద అయిపోవాలి, మొత్తం అంతా షార్ట్ కట్లోకి వచ్చేసింది మోడర్న్ సిస్టమ్ అంతా. ఆ ప్రాసెస్, ఆ న్యాచురల్ ప్రాసెస్ అవన్నిటికీ ఓపిక లేవు, ఎవరికి తీరిక లేదు. డబ్బు వచ్చేయాలి, ఇలా చేయి పెడితే డబ్బు, ఇలా మాట్లాడితే డబ్బు, ఇలా చూస్తే డబ్బు, అన్నిటినీ ఎప్పుడైతే డబ్బులోకి తెచ్చేసామో అందుకనే ఇది ఒక పెద్ద జబ్బు అయింది. అందుకే గబ్బు పట్టింది మనకు వ్యవస్థలన్నీ. కాబట్టి ఏం చేస్తారు? ఒక డ్రగ్ అంతే టక్మని వేసేస్తే అది వేయగానే వెంటనే బాడీ సిస్టమ్ అనేది పక్కకు తప్పుకుంటుంది. మెడిసిన్ అనేటువంటి సిస్టమ్ వెళ్ళి దాన్ని అటాక్ చేస్తుంది, దాన్ని చంపుతుంది, పంపించేస్తుంది. అప్పుడు నేను ఉంటాను, కానీ నాకు జబ్బుని ఎదుర్కొనే శక్తి నాలో పెరగదు. నేను శక్తివంతుణ్ణి కాలేను, నేను బలహీనుణ్ణి అయి ఉంటాను. ఇంకా రేపు ఇంకొక జబ్బు వచ్చిందనుకోండి, ఇంకొక డ్రగ్ వేసుకో. అలాగా వేసుకుంటూ వేసుకుంటూ దీన్ని తరుముకుంటూ కొద్దిగా రోజులు అయ్యేటప్పటికి నేను అనేటువంటిది నాకు బలహీనుణ్ణి అయిపోయి నేను ఇంకా పూర్తిగా మందుల మీదనే ఆధారపడాల్సిన పరిస్థితి. ఇంజక్షన్ల మీదే, మందుల మీదనే, అన్ని వాటి మీదనే ఆధారపడి. అంటే నేను గాలి పీలిస్తే మందు, గాలి విడిచిపెడితే మందు, పడుకుంటే మందు, లేస్తే మందు, కూర్చుంటే మందు, నిలబడితే మందు, ప్రతిదానికి మందు. ఇంక ఈ మందులతో పాటు వేరే మందు, ప్రభుత్వాలు అమ్మేటువంటి మందు, ఓపెన్గా బాహాటంగా ప్రభుత్వాలు కూడా బాటిళ్ళు పోసి అమ్మే మందు. ఇంక ఈ మందు ఆ మందు ఇంకేముంది? ఇంక ముందు లేదు ఇంకెవడికి. ముందు అనేది ఏమి ఉండదు ఇంకెవడికి. ఇంకంతే. అందులో మనిషి నిర్వీర్యత తప్ప, బలహీనత తప్ప మనిషి తన శక్తి మీద, తన స్వశక్తి మీద నిలబడలేడు. ఒక ఆయన అన్నారు, లేదండి స్వామీజీ, రోజు ఒక చిన్న స్మాల్ పెగ్ వేస్తే చాలా హెల్తీ అంట కదండి అది. నేను చెప్పాను, నేను ఏం పెగ్గేస్తున్నాను? హెల్తీగా లేనా? అంటే హెల్తీగా ఉండడానికి ఒక పెగ్గేయాలి అనేటువంటిది ఒక కలుపుకోవడం అన్నమాట. అంటే వీడు పెగ్గేయాలి, దానికి హెల్తీగా ఉంటుందని చెప్పడం అన్నమాట.
పెగ్గేస్తే హెల్తీగా ఉంటావో లేదో తెలియదు, కానీ రగ్గు గబ్బుకుని హాయిగా పడుకోవడమే ఇంకా తర్వాత. ఏ బగ్గు వచ్చినా మనకు తెలియదు ఆ తర్వాత. సో కాబట్టి అది వెయ్యొద్దని కాదు, దాన్ని ఏం ఖండించడం కాదు నేను. దానివల్ల హెల్తీగా ఉంటాము అనేటువంటి స్టేట్మెంట్ పాస్ చేయదు. ఎందుకనంటే మద్యం సేవించడం హానికరం అని మనకు బోర్డులు పెట్టి మరీ వాళ్ళు బాటిల్ లేపుతుంటారు. అక్కడ పొగ త్రాగడం హానికరం వాడి చేతుల్లో ఉంటుంది. అక్కడ చూస్తే ఆ సీన్ చూస్తే ఆ బోర్డు వేసినప్పుడు అందరి చేతుల్లోనూ ఉంటుంది. పోనీ ఒక్కడు కాదు, అందరూ పట్టుకొని కాలుస్తూ ఉంటారు, ఆ బోర్డు వేస్తారు. ఆ బోర్డు ఎందుకు వేస్తున్నారు, వీడు ఎందుకు కాలుస్తున్నాడో కూడా తెలియదు, మనకు అర్థం కాదు. వాడు కాల్చట్లేదు, వాడు కాలిపోతున్నాడు అనేది వాడికి అర్థం కావట్లేదు. అది వాడు దేన్నో తగలెడుతున్నాడు, సిగరెట్ని తగలెడుతున్నాను అనుకున్నాడు, కానీ వాడు తగలెట్టుకుంటున్నాడు అనేది అర్థం కావట్లేదు. అలాగే నేను విమర్శించడం కాదు, దీని వెనక ఉన్నటువంటి అర్థాన్ని గమనించండి, దీని వెనకున్న భావుకతను అర్థం చేసుకోండి. కాబట్టి ఈరోజు మోడర్న్ అప్రోచ్ అంతా కూడా ఒక డబ్బు అనేది తీసుకొచ్చేసింది. కానీ మన పెద్దల అప్రోచ్ ఏంటంటే, మన భారతీయ సంస్కృతి యొక్క అప్రోచ్ ఏంటంటే, ఈ సృష్టి డబ్బుతో జరిగిందా? ఒక మనిషి డబ్బుతో పుట్టాడా అండి? తండ్రి యొక్క జీవకణం డబ్బు పెట్టి తయారు చేసుకున్నాడా తండ్రి? దేనితో జీవకణం ఉత్పత్తి అయింది? ఈ సహజమైన స్థితి. దేనితో తల్లి గర్భం అనేది ప్రిపేర్ అయింది? దానికి సహజమైన స్థితి, నేచర్. దాంట్లో ఇది రెండు పడ్డప్పుడు, క్షేత్రంలో ఆ బీజం పడ్డప్పుడు బిడ్డ అనేది వచ్చింది. దానికి ఏం ఖర్చు పెట్టారండి? ఏ ఖర్చు పెట్టలేదుగా. మరి ఈ సృష్టి అనేది డబ్బుతో జరగనప్పుడు, ఈ సృష్టిలో డబ్బు అనేది కూడా అత్యంత ప్రధానం కాకూడదు. అది ఒక కారణం కావాలి, ఒక భాగమే కావాలి, కానీ అదే ప్రధాన కారణం కాకూడదు. కానీ ఈరోజు విదేశీయ సంస్కృతి, విదేశీయులందరూ కూడా ఏం చేశారంటే, ఈ మూలాలకు వెళ్లకుండా వాళ్ళు డబ్బే ఈ సృష్టిని నడిపిస్తుంది, డబ్బే ఈ ప్రపంచాన్ని శాసిస్తుందని దాని వెనక పిచ్చి కుక్కల్లాగా పరిగెట్టేలాగా తయారు చేసి పెట్టారు వాళ్ళు. వాళ్ళది వ్యవస్థే వేరది. వాళ్ళకి అవస్థలే తప్ప వ్యవస్థ ఉండదు. వాళ్ళకి ఒకానొక స్టేజ్ వస్తే అందుకని వాళ్ళు మెంటలీ డిప్రెస్డ్ అయిపోతారు అక్కడంతా. విదేశాల్లో ఒక వయసు దాటితే వాళ్ళకి ఏం అర్థం కాదు. వాళ్ళు ఎందుకు బతుకుతున్నాం ఏమిటో ఈడ్చుకుంటూ బతుకుతుంటారు. వాళ్ళకి ఒక ఇది ఉండదు. కానీ మన భారతదేశంలో 80 ఏళ్ళు వచ్చినా వాడు శుభ్రంగా ఉదయం లేస్తాడు, స్నానం చేసుకుంటాడు, పూజ పారాయణం, వాడేదో పుస్తకాలు చదువుకుంటాడు, రామాయణం, భారతం, భాగవతం అవన్నీ వింటుంటాడు, చూస్తుంటాడు, గుళ్ళకి వెళ్తాడు, తిరుగుతాడు. వాడి చక్కగా సకాలంలో వాడికి ఫ్రెష్ ఫుడ్ తింటాడు, హాయిగా పడుకుంటాడు, లేస్తాడు. ఎంతో ఒక అద్భుతమైన జీవితం అండి. అంటే నేను పోల్చడం కాదు, నాకు ఈ ఉపాధినిచ్చినటువంటి నా తల్లిదండ్రులు ఉంటారు, ఉపమానం చెప్తున్నాను. ఆయనకి 92 ఏళ్ళు. ఆయన 3 పూట్ల చక్కగా మితమైన ఆహారమే 3 పూట్ల తింటాడు, వాకింగ్ చేస్తాడు, మాట్లాడతాడు, హ్యాపీగా ఉంటాడు. ఆయన జపం చేస్తాడు, దేవుడి దగ్గర కూర్చుంటాడు, అన్నీ వింటుంటాడు, అన్ని ఉపన్యాసాలు వింటాడు. 92 ఏళ్ళు. ఆయన దగ్గర రూపాయి ఆయనకు అవసరం కూడా లేదు. కట్టుబట్టలు హాయిగా మంచి నీట్గా బట్టలు కట్టుకుంటాడు, కూర్చుంటాడు ఆయన. 92 ఏళ్ళు. ఇదే 92 ఏళ్ళు విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని చూడండి, నరకం చూస్తుంటారు వాళ్ళు. నరకం అనే స్పెల్లింగ్ రాస్తూ బతుకుతుంటారు వాళ్ళు. ఈ డబ్బు అవి ఇవి అని వెంటపడి పరిగెట్టినటువంటి విధానాలతో. ఇక్కడ వాళ్ళకి ఆ ప్రెషర్ లేదు. హాయిగా ఏదో లైఫ్ ప్లానింగ్ ఉంటుంది, దాని వరకు చక్కగా ఇది పెట్టుకుంటారు, హాయిగా బ్రతుకుతుంటారు. ఆ ప్రెషర్తో బతికిన వాళ్ళు జీవితంలో గుర్తుపెట్టుకొని డబ్బు అని సంపాదించిన వాళ్ళు అన్నిటికీ దూరం అయిపోతారు వాళ్ళు. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఆ డబ్బు మాత్రమే వాడు ఎదురుగుండా ఉంటుంది, దాన్ని చూసుకుని ఏం చేయాలో అర్థం కాదు, మిగతావన్నీ దూరం అయి ఉంటాయి. ఆ డబ్బు మాత్రమే కొండంత మిగులుతుంది వాడికి. ఇంక వీడు గుడుగుడు గుంజారావు అన్నట్టు ఆడు కూర్చుని ఉంటాడు, గుండెల్లో అలాగ గుబులు పుట్టి కూర్చుంటాడు. ఆ తర్వాత డబ్బు పడేసి 10 మందిని తెచ్చుకోవాలి, సేవకుల్ని, వాళ్ళని వీళ్ళని. వాళ్ళు ఎందుకు చేస్తారు? నీ డబ్బు కోసం చేసిపోతారు వాళ్ళు. అదే జీవితంలో నేను ఇలాంటి మిత్రుణ్ణి, ఒక ఆప్తుణ్ణి నేను సంపాదించుకోగలిగితే, ఇలాంటి ఒక జీవిత భాగస్వామిని నేను నా జీవితంలో డబ్బు అక్కర్లేదండి. అలాంటి వాళ్ళు వస్తే నాకు ప్రపంచంలో నేను వెళ్ళాలనుకున్నప్పుడు ఇలాంటి ఒక్క వ్యక్తి మనకు తగిలితే డబ్బు కాదండి, ఇది కావాలి ముందు. అందుకే విశ్వాసపాత్రుడు అని అన్న. ఇక 4వది పృచ్ఛకుడు అని అంటే, నేను వేసే ప్రతి అడుగుని కూడా దాంట్లో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా అని ఆ లోటుపాట్లని ప్రశ్నల రూపంలో వేసి, ఆ ప్రశ్న కూడా అవతల వాడిని, తన మిత్రుణ్ణి బాధ పెట్టాలనో లేకపోతే హింసించాలనో కాకుండా, రాగద్వేషాలతో కాకుండా, స్వార్థంతో కాకుండా, ఇది ఇలా వెళ్తున్నాం కదా, దీనివల్ల ఇదేంటి అని ప్రశ్నిస్తే, వీడి దగ్గర నుంచి దానికి సమాధానం వస్తే, యా విల్ గో హెడ్, దట్స్ ఇట్. దీని నుంచి సరైన సమాధానం రానప్పుడు, ఎస్ మన ఇద్దరం కూర్చొని ఆలోచించుకుందాం,
మనం ఈ ప్రశ్నలకి కరెక్ట్ సమాధానం దొరికిన తర్వాత మనం వెళదాం అని ఆయన యొక్క వేగానికి శరవేగంగా చేయగలిగిన వాడు ధైర్యశాలి. కానీ ఆయన అతి వేగానికి ఒక్కొక్కసారి మితము అనేటువంటి కళ్యాలు వేసి దాన్ని లాగగలిగేటువంటి వాడు పృచ్ఛకుడు. చూడండి, ఇక్కడ ధైర్యశాలి, ఇక్కడ పృచ్ఛకుడు, అక్కడ మార్గదర్శి, ఇక్కడ విశ్వాసపాత్రుడు. దారి చూపిస్తాడు, కానీ అంత విశ్వాసపాత్రతతోనూ ఉంటాడు. అంత ధైర్యశాలిగాను ఉండాలి. అతన్ని నువ్వు ముందుకెళ్ళు, దూసుకెళ్ళు అని చెప్పగలిగేటువంటి వాడుగాను ఉండాలి. కానీ పృచ్ఛకుడిగా ఉండి అతి వేగాన్ని ఒక్కొక్కసారి కంట్రోల్ చేయగలిగేటువంటి ప్రశ్నలతో తనని కాపాడుకోవాలి. పృచ్ఛకుడు కావాలి. జీవితంలో ఒక ప్రశ్న వేయాలి. నన్నెవ్వడూ ప్రశ్నించకూడదు, నన్నెవ్వడూ నిలదీయకూడదు అని అంటే నిన్నెవ్వడూ నిలదీయకూడదు అనుకుని నువ్వు వెళ్ళి నువ్వే గోతులో పడతావు. ఆ తర్వాత నన్ను ప్రశ్నించడానికి అవకాశం ఇస్తే నేను ఎదుగుతాను. ఎందుకని అవతల వచ్చిన ఆ ప్రశ్నకి నేను సమాధానం ఇవ్వగలిగితే ఐఎమ్ సక్సెస్ఫుల్. ప్రశ్న వేసిన వాడికంటే నేను పెద్దవాడిని అయిపోతాను. ప్రశ్న ఎందుకు వేశాడు వాడికి తెలియక, సమాధానం ఎందుకు ఇచ్చారు నాకు తెలిసి. కాబట్టి తెలియని వాడికంటే తెలిసిన వాడు పెద్దవాడు అవుతుంటాడు. నాలో పెద్దరికం పెరుగుతూ ఉంటుంది. అంతేగాని నా ఆప్తుడై ఉండి నన్ను ప్రశ్నిస్తావా అడగకండి. ఆడేదో విషయాల్లో కాదు, కొన్ని కీలకమైన ఘట్టాల్లో, కీలకమైన నిర్ణయాల్లో, కీలకమైన అంశాల్లో ప్రశ్నించాలి. ఇట్ షుడ్ బి డిబేటెడ్, ఇట్ షుడ్ బి డిస్కస్డ్, ఇట్ షుడ్ బి కన్ఫ్రంటెడ్ ప్రాపర్లీ. అతను ఎవరై ఉండాలి? అమ్ముడు పోయిన వ్యక్తో, లేకపోతే వాడు లోపల స్వార్థం పెట్టుకునో, వాడు దేనికో అమ్ముడు పోయో రాగద్వేషాలతో ఉన్నవాడు నిన్ను ప్రశ్నిస్తే నీ మనసుకు అర్థమైపోతుంది వీడు నన్ను గాయపరుస్తున్నాడని. అలాంటి గాయపరిచే ప్రశ్నలు కాకూడదు. గాయం నుండి బయటికి తీసుకొచ్చే ప్రశ్నలు చేయగలగాలి. ఆ రకంగా మనకు సహకరించేటువంటి ఆప్తుడు మిత్రుడైతే యు ఆర్ సక్సెస్ఫుల్. ఇక 5వది విదూషకః. విదూషకుడనంటే ఇన్ని చేసినటువంటి వ్యక్తిలో, అంటే తన ఫ్రెండ్ని ఎప్పుడు గుడ్ మూడ్లో, హ్యాపీయెస్ట్ మూడ్లో, ఒక జాయ్ఫుల్ మూడ్లో ఉంచగలిగేటువంటి విదూషకత్వం. అంటే నవ్వించగలగడం, కడుపుబ్బ నవ్వించగలగడం, వాడిని సంతోషంగా ఉంచడం, వాడికి ఒక భరోసానివ్వడం, వాడిలో ఒక ధైర్యాన్ని నింపడం, వాడిలో ఒక స్ఫూర్తిని నింపడం, వాడికి లక్ష్యాన్ని, వాడికి ఎంత దూరంలో ఉన్నాడో చూపించగలగడం. ఆ దూరాన్ని ఏ రకంగా మనం తగ్గించుకుంటూ దగ్గరికి చేరువవ్వగలమో దాని గురించి అతనికి అవగాహన కల్పించడం. ఇవన్నీ కోణాల్లో ఎవరైనా మనకు నిలబడగలిగితే యు ఆర్ సక్సెస్ఫుల్. అందుకే ఆ తోడు కావాలి. నేను మంచి వెన్న తినాలి అనుకుంటే, మంచి మజ్జిగ తాగాలి అని అంటే, మంచి పెరుగు తినాలి అని అంటే, మంచి నెయ్యిని నేను ఆస్వాదించాలనుకుంటే పాలుగా ఉండిపోతే రాదుగా. వస్తుంది, దాని మేగడ తీసి పాలుని కాచిన తర్వాత దాని మీద మేగడ కడుతుంది, దాన్ని మరిగించుకుంటే నేను నెయ్యి అవుతుంది. కానీ నాకు పాలుని తోడు పెడితే, పెరుగు దాన్ని చేమిరి అని కొన్ని ప్రదేశాల్లో అంటారు, కొన్ని చోట్ల తోడు అని అంటారు. ఆ తోడు పెడితే అది నిలవ ఉన్న తర్వాత, ఇన్ని గంటలు నిలవ ఉన్న తర్వాత ఆ పెరుగు అనేటువంటి తోడు లోపలికి వెళ్ళి పాల కణాలన్నింటినీ కూడా, ఆ పెరుగు అనేటువంటి బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది పాలల్లో ఉన్నటువంటి కణాలన్నింటినీ అది చుట్టుముట్టేసుకుని తనదిగా మార్చేసుకుని పెరుగు కింద కన్వర్ట్ అయిపోతుంది పాలు. దాన్ని చిలికితే వెన్న వస్తుంది, నెయ్యి వస్తుంది. ఆ నెయ్యిలో ఆ ఫ్రెండ్లీ బ్యాక్టీరియా యొక్క శక్తి ఉంటుంది. పాల మీగడలో వచ్చినటువంటి నెయ్యి మీద ఫ్రెండ్లీ బ్యాక్టీరియా శక్తి రాదు. చాలా దాని యొక్క ఎనర్జీ లెవెల్స్ తక్కువ ఉంటుంది. అందుకనే నెయ్యి హోమానికి వాడినా, మనం తినడానికి వాడినా పాలు పెరుగు కింద మారాలి, పెరుగు చిలికి వెన్న తీయాలి, ఆ వెన్నని కరిగించి నెయ్యి కింద మార్చాలి. ఆ 4వ స్థాయినే మనము నిజంగా ఘృతం అంటాం. ఘృతం వై రాయుహు, ఘృతం వై ఆయుహు. అంటే ఆ నెయ్యి మనకు ఆయుష్నిస్తుంది, మనకు ఓజస్సుని, తేజస్సునిస్తుంది, శక్తినిస్తుంది అని అంటారు. కాబట్టి ఈ రకంగా అలాంటి వ్యక్తి మన జీవితంలో తోడైతే, జీవిత భాగస్వామి రూపంలో కావచ్చు, వ్యాపార భాగస్వామి కావచ్చు, లేదా ఒక గొప్ప ఆప్త బంధువుగా, ఒక ఆత్మ బంధువుగా ఒక వ్యక్తి కావచ్చు, లేదా ఒక గురువు అయినా కావచ్చు. ఇట్స్ ఎ గ్రేట్, యువర్ లైఫ్ ఈజ్ సక్సెస్ఫుల్. కాబట్టి అలాంటి వ్యక్తిత్వాల్ని మనం పొందిన తర్వాత ఈ సంపద అనేదండి ఇట్ ఈస్ ఎ సెకండరీ. సృష్టి అవుతుంది, వస్తుంది, అది ఎక్కడికి పోదు. దానికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఏ రకంగా మనం తీసుకెళ్ళొచ్చు, ముందుకెళ్ళొచ్చు అనేటువంటి దాన్ని, మరికొన్ని అంశాలని మనం మళ్ళీ రేపు తెలుసుకుందాం. స్వస్తి. గౌదర్బార్ వారి 7 హెర్బ్స్
వేప, కుంకుడు, ఉసిరి, అలోవెరా, నిమ్మ, హెన్న, బ్రహ్మి 7 రకాల ఔషధ మూలికలతో తయారైన షాంపూ జుట్టు రాలడం అరికట్టి చుండ్రుని నివారించి మీ జుట్టుని ఆరోగ్యవంతంగా, ఆకర్షణీయంగా ఉంచుతుంది. సొంపైన శిరోజాల కోసం గౌదర్ బార్ వారి 7 హెర్బ్స్ షాంపూ